హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 10th క్లాస్ సప్లిమెంటరీలో గ్యారంటీగా రాబోవు 10 సమ్స్ గమనించాలి. 10 సమ్స్ అంటే 10 మోడల్స్ అనేవి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 8 మార్క్స్ సమ్స్ ఏమో 5 సమ్స్, అలాగే 4 మార్క్స్ సమ్స్ ఏమో 2 సమ్స్, అలాగే 4 మార్క్స్ సమ్స్ 2 సమ్స్, అలాగే 2 మార్క్స్ సమ్ ఒక 2 ఆర్ 1 మార్క్ సమ్ కానీ అలా మరొక 2 సమ్స్ 3 సమ్స్ చెప్పబోతున్నాను. అంటే ఇవి మాత్రమే మనకి 5 క్వశ్చన్స్ 8 మార్క్స్, 5 8s ఆర్ 40 మార్క్స్, అలాగే ఇవి 4 2s ఆర్ 8 మార్క్స్, అలాగే ఇవి 2 మార్క్స్ ఒక 2 క్వశ్చన్స్ వస్తే 4. అంటే ఓవరాల్గా మీకు అంటే 1 మార్క్ పక్కన పెట్టండి, 2 మార్క్స్ 2 అయితే 2 2s ఆర్ 4, 1 మార్క్ 2 అనుకోండి. 2 మొత్తం ఎన్ని వచ్చాయమ్మా చూసుకోండి, 10 14 54 మార్క్స్ అయితే వస్తాయి మీకు కేవలం 10 సమ్స్. ఈ 10 మోడల్స్ అయితే మీరు ప్రాక్టీస్ ఓన్లీ 10 సమ్స్ అయితే చేయండి చాలు, మీకు 54 మార్క్స్ అయితే వస్తాయి. ఆ మోడల్స్ ఏమిటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ క్వశ్చన్స్ ఎందులో ఉంటాయంటే మీకు ఆల్రెడీ గ్యారంటీ 16 క్వశ్చన్స్ అని ఒకటి పెట్టాను, చూసుకోండి. ఆ షీట్ కూడా మనకి ఛానల్లో అందుబాటులో ఉందని చెప్పాను. ఫ్రీగా ఈ పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంది, మీకు అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులోనే గ్యారంటీగా వచ్చే 10 సమ్స్ ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. సో క్లియర్ కట్గా చూడండి, మోడల్ మాత్రమే గమనించాలి. మోడల్ మరలా చెప్తున్నాను. ఒకటి గ్రాఫ్ అమ్మ, ఇగోండి గ్రాఫ్. ఫస్ట్ క్వశ్చన్ గ్రాఫ్ అంటే ఈ క్వశ్చన్స్ ఏదైనా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ గ్రాఫ్. సెకండ్ క్వశ్చన్ అంటే 33 క్వశ్చన్ నెంబర్స్ మారే ఛాన్స్ ఉంది, బట్ 8 మార్క్స్ సంబంధించి అది 8 మార్క్స్ సంబంధించి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. ఇగోండమ్మ ఆ క్వశ్చన్స్కి రిలేటివ్గా ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాను, చూసుకోండి క్లియర్ కట్గా, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 31 క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది. అంటే 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ చెప్పాను. థర్డ్ క్వశ్చన్ ఏమో కార్డ్స్ కానీ, లేదా డైస్ కానీ, లేదా డిస్క్స్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి మరలా ఇక్కడ 8 మార్క్స్కి అయితే వస్తుంది. మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో ఒకటి 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పబ్లిక్లో మనకి కార్డ్స్ డైస్ రెండు కూడా ఇచ్చాడు, కాబట్టి ఈసారి కార్డ్స్ డైస్ రెండు ఇవ్వకపోవచ్చు, ఏదో ఒకటైతే పక్కాగా ఇస్తాడు. సో ఇది థర్డ్ క్వశ్చన్ అమ్మ. అలాగే 8 మార్క్స్ సంబంధించి మీకు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ట్రైసెక్షన్ కానీ, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుండి ట్రైసెక్షన్ కానీ, ఇదిగోండి ఇక్కడ ట్రైసెక్షన్ కానీ, లేదా మీకు సో దట్ ద వెర్టిసెస్ ఆఫ్ యర్ రాంబస్ అని కానీ, ప్యారలలోగ్రామ్ అని, స్క్వేర్ కానీ చూపించడం ఉంటుంది. మోడల్స్ రెండు బాగా చేసుకోండి. ఒకటి ట్రైసెక్షన్ లేదా సో దట్ ద వెర్టిసెస్ ఆఫ్ యర్ స్క్వేర్, ఆ రెండు ఒకే మోడలు. అది ఒక మోడల్, ఇది ఒక మోడల్, జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ 8 మార్క్స్ సంబంధించి ఫిఫ్త్ క్వశ్చన్ గ్యారంటీ అమ్మ. ఇది ఇంకా ఇర్రేషనల్ అని చూపించడం. రూట్ 2 కానీ, రూట్ 3, రూట్ 5, రూట్ 4, రూట్ 3, రూట్ 7, ఇలా ఏ విధంగా అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఒక్కటి నేర్చుకుంటే మీకు అన్నీ వస్తాయి. మీకు ఆల్రెడీ రూట్ 2 సమ్ అనేది ఇన్డెప్త్గా చెప్పేసి వీడియోలో మనం ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూసుకోండి. 99% ఇదే వస్తుంది, ఈ మోడలే. ఒకవేళ మిస్ అయితే ఆ 1% ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందమ్మా 8 మార్క్స్కి అయితే, చూసుకోండి. సో ఓవరాల్గా 8 మార్క్స్ అయితే 5 క్వశ్చన్స్ అయితే అయిపోయి. ఇప్పుడు 4 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, 4 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి క్వశ్చన్ నెంబర్ 28 అమ్మ. అంటే క్వశ్చన్ నెంబర్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది, మారినా నో ప్రాబ్లం. ఇలా గ్రాఫ్ ఇచ్చేస్తాడు, క్రిందన క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇగోండి షేపు, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఆ తర్వాత 4 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ 24th, ఇది కూడా క్వశ్చన్ నెంబర్ మారే ఛాన్స్ ఉంది. ఫార్ములా అమ్మ, సారీ ఇది కాదు, ఇది క్రిందది 22 క్వశ్చన్, అది కాదు 22 క్వశ్చన్. ఫైండ్ ద అంటే రైట్ ద ఫార్ములా అంటాడు. మీను, మీడియను, మోడ్కి సంబంధించి ఫార్ములా ఇక్కడ మీకు క్లియర్గా ఫార్ములాస్ ఇచ్చాను, చూడండి. అంటే మీన్కి సంబంధించి 3 ఫార్ములాస్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ ఉంది ఒకటి, అలాగే మనకి డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్, అలాగే మీను, మీడియను కూడా ఉన్నాయి. ఈ 3 ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నేర్చుకున్నారు అంటే మీన్, మీడియన్, మోడ్, ఈ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు అక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం ఉంది. సో ఆ విధంగా 4 మార్క్స్వి ఆ 2 క్వశ్చన్స్ అమ్మ. ఆ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మీకు ఇగోండి ఇక్కడ డయాగ్రామ్, ఇది కూడా ఒక సేఫ్ సైడ్ చూసుకోండి. మనకి డైస్కి సంబంధించి మీకు కేవలం కార్డ్స్ డైస్ సారీ ప్రాబిలిటీకి సంబంధించి కార్డ్స్ డైస్ అన్నాను కదమ్మా. 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఆ తర్వాత 2 మార్క్ క్వశ్చన్లో దా డయాగ్రామ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడు. మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రైనోమెట్రీ నుండి ఒక క్వశ్చన్ అనేది అలా డయాగ్రామ్ వేయమంటాడు చాలా ఈజీగా. అలాగే నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అంటాడు. ఇది కూడా 100కి 100% క్వశ్చన్ వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ కూడా 2 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు వరకు మనం 8 మార్క్ క్వశ్చన్స్ 5, 4 మార్క్ క్వశ్చన్స్ 2, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ 2 అయితే చెప్పుకున్నాము. ఇంకా గ్యారంటీగా రాబోయే క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూడండి.
1 మార్క్ క్వెషన్స్ ఒక 2 క్వెషన్స్ అన్నాను కదమ్మా. చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఒకటిస్తాడు. ఎందులోని మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్‌లోని మనకి సింపుల్‌గా ఇచ్చేస్తాడు. మొన్నను చాలా ఈజీ క్వెషన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏదైనా ఒక డయాగ్రాము సింపుల్‌గా ఒక కోన్ అంటాడు. కోన్ అంటే ఇలా రాసాడమే. లేదా స్పియర్ అంటాడు. స్పియర్ అంటే ఇలా స్పియర్ మాక్సిమం ఇవ్వడు. సిలిండర్ అంటాడు. సిలిండర్ అంటే ఈ విధంగా. లేదా సిలిండర్ పైన కోన్ ఉంది. ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది డయాగ్రాము. ఆ తర్వాత ఇదొకటి. ఇందులో 2 క్వెషన్స్ ఇవ్వన్నాను కదా! ఇదొకటి. యాంగిల్ ఇస్తాడు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలోనే చిన్న హెచ్ వాల్యూ గాని, ఎక్స్ వాల్యూ గాని కనుక్కోమంటాడు. ఇది కూడా మీకు డయాగ్రామ్ ఏసి వదిలిస్తే మీకు 1 మార్క్ అనేది వచ్చేస్తుంది. చూడండి హాఫ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా డయాగ్రామ్ ఎయ్యాలి. ప్రతిదానికి అంటే ఆల్రెడీ డయాగ్రామ్ వేయడానికి 2 మార్క్ క్వెషన్ ఒకటుంది. ఓన్లీ వాల్యూ కనుక్కోవడానికి ఇలా ఈ విధంగా ఏసేస్తే సరిపోతుంది. ఈ 10 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. మన పబ్లిక్‌లో కూడా చెప్పాను. ఈ 16 క్వెషన్‌లో 2 క్వెషన్స్ మిస్ అయ్యాయి. 14 వచ్చాయి. సేమ్ మోడల్ అమ్మ. అలాగే ఇప్పుడు కూడా మీకు ఆల్రెడీ 16 క్వెషన్స్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీడియోలో. చూసే ఉంటారు. చూడకపోతే అవి చూడండి. అందులో 16 క్వెషన్స్ మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 10 క్వెషన్స్ అయితే 100కి 100% వస్తాయి. కాబట్టి మీకు వీటికి సంబంధించిన ఆన్సర్ మెటీరియల్ కూడా మాకు అందుబాటులో ఉంది. పాస్ మెటీరియల్ ₹70 పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ పెట్టినట్లయితే పాస్ మెటీరియల్ ఉంటుందమ్మా. అది తీసి ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్‌తో మీరైతే పాస్ అవుతారు. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయండి. సో థాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.